రైట్ ఇక ఒక్కసారి మనం మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్ళిపోదాం. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది? పోలింగ్ కేంద్రాల దగ్గర జనం అయితే బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతి పోలింగ్ కేంద్రంలో శరద్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒక్క ముంబైలోనే 30,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ బూతుల్లో ఓటర్లు పోటెత్తారు. ఒకే ఏడాదిలో 4వ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు సరిహద్దు వివాద 12 గ్రామాల ప్రజలు. పరందొలి, అనంతపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో 5 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు అధికారులు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గంలోని సిరోంచా తాలూకా కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక్కడ మొత్తం 2,51,000 మంది ఓటర్లు ఉన్నారు.